సీతాదేవిని వెతుకుతూ నువ్వు తూర్పు వైపుగా వెళ్ళు. 1,00,000 మంది వానరుల్ని వెంట పెట్టుకుని వెళ్ళు. అంతా కొండలు, అడవులు, నది తీరాలు అన్ని గాలించండి. సీతాదేవిని, రావణాసుని కనిపెట్టండి. గంగా, సరయు, కౌశికి, కాళింది, యమునా నది అన్ని నదులను గాలించండి. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశీ, కోశల దేశాలు అన్ని శోధించండి. ఉప్పు సముద్రం అవతల లక్షద్వీపం ఉంటుంది. అక్కడే సోనా నదం తగులుతుంది. పెద్ద శబ్దంతో పారుతూ ఉంటుంది. అది సిద్ధులు, చారుణులు అక్కడ ఉంటారు. అక్కడ ఉన్న విచిత్ర దీవులను, అడవులను, సీతాదేవిని, రావణాసుని అన్వేషించండి. ఆ తర్వాత భయంకరమైన చెరుకు సముద్రం కనిపిస్తుంది. అందులోనూ ఉన్న ద్వీపాలను కూడా గాలించండి. మహాకాయులైన రాక్షసులు అక్కడ ఉంటారు. నీడలను చూసి మనుషులను మింగేస్తారు వాళ్ళు. జాగ్రత్తగా వహించండి. చెరుకు సముద్రం దాటితే ఎర్ర సముద్రం కనిపిస్తుంది. రక్తం లాంటి నీళ్లతో ఎర్రగా ఉంటుంది. అది దాటితే సాల్మలి ద్వీపం వస్తుంది. అక్కడ కొండ బురుగు అనే ఒక చెట్టు ఒకటి ఉంటుంది. ఆ చెట్టు మీదే గరుత్మంతుడు నివసిస్తాడు. జాగ్రత్తగా వ్యవహరించండి. అక్కడ అది దాటితే మధు సముద్రం వస్తుంది. ఆ సముద్రం మీద మందేహులు అనే రాక్షసులు ఉంటారు. అక్కడ కూడా వెతకండి. కనిపించకపోతే ఇంకా ముందుకు వెళ్ళండి. పాల సముద్రం వస్తుంది. అందులో వృషభ పర్వతం ఉంటుంది. అందులో సుదర్శనం అనే ఒక సరస్సు కూడా ఉంటుంది. అప్సరస స్త్రీలను వెంట పెట్టుకుని దేవతలు, చారుణులు, యక్షులు, కిన్నెరలు అక్కడికి వస్తారు. అక్కడ కూడా వెతకండి. పాల సముద్రం దాటితే మంచినీటి సముద్రం వస్తుంది. జలోదం అంటారు దాన్ని. ఆ సముద్రం అవతల వంకారు పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాతరూపం శిల అని అంటారు. అక్కడే 1000 తలల ఆదిశేషువు ఉంటాడు. ఇక అదే తూర్పు దిక్కుకు సరిహద్దు. అది దాటితే ఉదయ పర్వతం వస్తుంది. ఉదయ పర్వతం, శిఖరాలు, గుహలు, అడవులు అన్ని గాలించండి. సీతాదేవిని, రావణాసురుని వెతకండి. ఉదయ పర్వతం అవతల వైపు దేవతలు ఉంటారు. అది దాటి వెళ్లడం సాధ్యం కాదు. సూర్యచంద్రులు ఎవ్వరూ అక్కడ ఉండరు. అంతా చిమ్మ చీకటిగా ఉంటుంది. ఏది కనిపించదు. అటు పోనవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన కొండలు, అడవులు, గుహలే కాకుండా నేను చెప్పని ప్రదేశాలు కూడా వెతకండి. దేనిని వదిలిపెట్టకండి. సీతాదేవి కోసం ఉదయ పర్వతం వరకు వెళ్లి వెనక్కి వచ్చేసేయండి. వెనక్కి 1 రోజుల్లో రావాలి. నెల దాటి ఎక్కడా ఉండకండి. ఉన్నారో మీ ప్రాణాలు తీసేస్తాను. ఇది సుగ్రీవుడి ఆజ్ఞ. ప్రాణాలకు తెగించి సీతమ్మను కనుగొని రండి. ఆనందిస్తాను. ఆ తర్వాత వినతతో సుగ్రీవుడు ఇలా అన్నాడు. వినత, తూర్పు దిక్కు దేవేంద్రుడికి ఇష్టమైన దిక్కు. అడవులు, నదులు, కొండలు పుష్కలంగా ఉండే దిక్కు తూర్పు దిక్కు. తెలివిగా సంచరించండి చెప్పాడు సుగ్రీవుడు. అలాగే మహారాజా అన్నాడు వినతుడు. 1,00,000 మంది వానరులతో తూర్పు దిక్కుగా అతను వెళ్ళిపోయాడు. అప్పుడు సుషేనుని చూశాడు సుగ్రీవుడు. తారా తండ్రి అతను. మర్యాదగా అతన్ని సమీపించాడు సుగ్రీవుడు. చేతులు జోడించి నమస్కరించాడు. మామ, నువ్వు, మరీచముని కుమారుడు మరీచుడు, అతని తమ్ముడు అర్చిష్మంతుడు మీరంతా పడమన దిక్కుకు వెళ్లి సీతాదేవిని గాలించండి. 2,00,000 వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళండి. సౌరాష్ట్ర, వాహలిక, సూర, భీమ రాజ్యాలు మీకు తగులుతాయి. కుక్ష దేశం కూడా తగులుతుంది. అక్కడ కొండలు, అడవులు సీతాదేవి కోసం జల్లెడ పట్టండి. పెద్ద ఎడారి కూడా ఎదురుపడుతుంది మీకు. తర్వాత పడమటి సముద్రం తగులుతుంది. సింధు నది సముద్రంలో కలిసే చోట హేమగిరి ఉంది. గొప్ప పర్వతం అది. దానికి 100 శిఖరాలు ఉన్నాయి. ఆ శిఖరాలన్నీ వెతకండి. అది దాటితే పాదయాత్ర పర్వతం కనిపిస్తుంది. 100 యోజనాల పర్వతం అది. 20 కోట్ల మంది గంధర్వులు అక్కడ ఉంటారు. అక్కడ తోటలో ఒక్క పండు కూడా ముట్టకండి. ముట్టారో గంధర్వులతో యుద్ధం చేయాల్సి వస్తుంది. మీరు వాణ్ణి గెలవలేరు. తర్వాత దానిని దాటితే మేఘవందం పర్వతం ఉంటుంది. దానిని దాటితే 60,000 బంగారు పర్వతాలు కనిపిస్తాయి. వాటిలో ఉన్నదే సౌవరణి మేల పర్వతం. అక్కడే సూర్యుడు అదృశ్యుడై అస్తగిరి చేరుకుంటాడు. ముహూర్తంలో 10,000 యోజనాలు దాటుతాడు అతను. ఈ పర్వతం మీదే మేల సవర్ణి ఉంటాడు. మహా తపస్శాలి అతను సూర్యుడితోనూ సమానుడు. అతని పాదాలకు నమస్కరించండి. సీతాదేవి విషయం చెప్పి అతన్ని అడగండి. సహాయం చేస్తాడు. అంతే, మీరు అంతవరకే వెళ్ళగలరు. అస్తగిరి వరకు వెళ్లి సీతాదేవిని, రావణాసురుని వెతకండి. వెతికి నెల తిరగకుండానే వచ్చేయండి. సరే అన్నట్టుగా తల ఊపాడు సుషేనుడు. ఆ తరువాత వానర శ్రేష్ఠుడు శతబలిని చూశాడు సుగ్రీవుడు. అతనితో చెప్పాడిలా. శతబలి, నువ్వు హిమాలయాలు ఉన్న ఉత్తరం వైపుకు వెళ్ళు. నీతో పాటుగా 1,00,000 మంది వానరులను తీసుకుని వెళ్ళు. కొండలు, అడవులు అన్ని గాలించు. అటు నీ బుద్ధి పరాక్రమం అన్ని ఉపయోగించు. వాహలిక, వృషిక, కౌరవ, కంకణ, చిహ్న దేశాలన్నీ గాలించు. అక్కడ లేకపోతే సోమాశ్రమం వెళ్ళు. దేవతలు, గంధర్వులు అక్కడ ఉంటారు. ఇంకా ముందుకు వెళ్తే చాలా ఉంటాయి. అన్ని గాలించండి. సరేనన్నాడు శతబలి. ఉత్తరం వైపుకు దూసుకుపోయాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులు అయిపోయాయి. మిగిలినది దక్షిణ దిక్కు. ఈ దిక్కుకైనా హనుమని ఎంపిక చేస్తాడో చేయడో మహారాజా. అసలు హనుమను ఎందుకు ఎంపిక చేయట్లేదో తెలియడం లేదు. హనుమని ఎంపిక చేసి పంపితే చాలు, పనైపోతుంది, శుభం చేకూరుతుంది. ఇలా అనుకున్నాడు అంగదుడు. హనుమ తోడుంటే దక్షిణ దిక్కుకు నాయకత్వం వహిస్తానని సుగ్రీవుడికి చెప్పడం మంచిది అని అనుకున్నాడు అంగదుడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. చెప్పు అంగద అని అంగదుడిని దగ్గరికి తీసుకున్నాడు సుగ్రీవుడు. హనుమకు 7 సాగరాలు, 7 పర్వతాలు అన్నీ తెలుసు. సీతాన్వేషణకు హనుమను పంపించడం శ్రేయస్కరం. అలాగే అతని వెనుక పంపించే సైన్యాన్ని, ఆ బాధ్యతని నాకు అప్పచెప్పండి. తప్పకుండా అని అన్నాడు సుగ్రీవుడు. తర్వాత నీలుడిని నవ్వుతూ చూసి ఇలా అన్నాడు సుగ్రీవుడు. నీల, నువ్వు, నీతో పాటు హనుమ, జాంబవంతుడు, సుహోత్రుడు, గజుడు, గవాక్షుడు, వృషభుడు, మైందుడు, వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, అసంభుడు మీరంతా యువరాజు అంగదుడి నాయకత్వంలో దక్షిణ దిక్కుకు బయలుదేరండి. సీతాన్వేషణ చేపట్టండి. కావలసిన వానర సేనాన్ని వెంట పెట్టుకుని వెళ్ళండి. సరే మహారాజా అన్నాడు నీలుడు. దక్షిణాది ఉన్న ప్రదేశాలను వివరించాడు ఇలా సుగ్రీవుడు. దక్షిణాదిన 1000 శిఖరాల వింధ్యా పర్వతం ఉంటుంది. రకరకాల చెట్లతోనూ, పర్వతాలతోనూ, లతలతోనూ నిండి ఉంటుంది. అది పెద్ద పెద్ద పాములతోనూ కాలు పెట్టేందుకు వీలు కాని నర్మదా నది, రమ్య గోదావరి, మహానది కృష్ణ, మేకిల, ఉత్కల నదులను కూడా మీరు గమనిస్తారు. వాటన్నిటిని గాలించి సీతాదేవి అక్కడ ఉందో లేదో వెతకండి. ఆ చుట్టూ
చుట్టుపక్కల కూడా కొన్ని రాజ్యాలు ఉంటాయి. ఆ రాజ్యాలన్నింటినీ వెతకండి. రావణుడు కనిపిస్తాడేమో గాలించండి. ఆ తర్వాత దండకారణ్యం తగులుతుంది. దానిని కూడా వదిలిపెట్టకండి. ఆంధ్ర, ఉండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశాలు అన్ని తారసపడతాయి. పట్టి ఆ దేశాలలో సీతాదేవి ఉందో లేదో చూడండి. సహ్యాద్రి కూడా అక్కడే ఉంది. దానిని జల్లెడ పట్టండి. ఆ ప్రాంతంలోని కావేరి నది కనిపిస్తుంది. అక్కడికి అప్సరసలు వస్తూ ఉంటారు. వారిని కూడా ఒక కంట కనిపెట్టండి. ఆ తర్వాత తామ్ర నది తగులుతుంది. ఆ నదిలో చెప్పలేనన్ని ముసళ్ళు ఉంటాయి. జాగ్రత్త. అది దాటాక పాండ్య నగరం వస్తుంది. అది దాటితే దక్షిణ సముద్రం వస్తుంది. అక్కడికి చేరుకున్నాక ఏం చెయ్యాలో మీలో మీరే ఆలోచించుకోండి. దక్షిణ సముద్రంలో 100 యోజనాలు కలిగిన లంక కల్పిస్తుంది. మనుష్యుడు ఎవ్వడు అక్కడికి వెళ్ళలేడు. ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది లంకంతా వెతకండి. ఆ లంకే రాక్షసుల రాజు రావణుడి లంక. అతని రాజ్యం అది. దురాత్ముడు వాడు, మహాపాపి అని అన్నాడు సుగ్రీవుడు. రావణుడి రాజ్యం లంక అయినప్పుడు సీతాదేవిని అక్కడ వెతికితే అయిపోతుంది కదా. ఇన్ని దిక్కులు వెతకాల్సిన అవసరం ఏముందబ్బా అన్నట్టు చూశాడు లక్ష్మణుడు. ఆ చూపులోనే అర్థమైంది సుగ్రీవుడికి. ఇలా చెప్పాడు. రావణుడు 7 లోకాలను సంచరించగలడు. కామరూపి సీతను అతను ఎక్కడైనా దాచగలడు. అందుకే ఈ సందేహం. దానికి అర్థమైంది లక్ష్మణుడికి. అంగదుడిని చూశాడు సుగ్రీవుడు. లంకను దాటి ఇంకా 100 యోజనాలు ప్రయత్నిస్తే పుష్పిక పర్వతం వస్తుంది. అక్కడ సిద్ధులు నివసిస్తూ ఉంటారు. ఆ పర్వతాన్ని కృతజ్ఞులు, పాపులు చూడలేరు. మీలో ఎవరికి ఆ పర్వతం కనిపించినా అక్కడ కూడా సీతాదేవిని వెతకండి. అది దాటితే సూర్యవంతం పర్వతం వస్తుంది. అది దాటితే వైద్యత పర్వతం వస్తుంది. దాని సమీపంలోనే కుంజర పర్వతం ఉంది. గమనించండి. ఆ పర్వతం మీదనే మోగవతి పట్టణం ఉంది. ఆ పట్టణంలోనే పాములరాజు వాసుకి నివసిస్తూ ఉంటాడు. అతన్ని, ఆ పట్టణాన్ని కాపాడుతూ కోట్ల కొద్ది పాములు అక్కడ ఉంటాయి. అది దాటితే వృషభ పర్వతం వస్తుంది. భూమికి చివరిది అది. స్వర్గవాసులు తప్ప అక్కడ ఎవరు ఉండరు, ఉండలేరు. అది దాటితే పితృలోకం వస్తుంది. అక్కడికి మీరు పోవద్దు. అది యముడు రాజధాని. చిమ్మ చీకటిగా ఉంటుంది అక్కడ. అది దాటి వెళ్ళడం సాధ్యం కాదు. అందుకని అక్కడికి వరకు వెళ్ళి అక్కడ అన్వేషణ చేసి నెల రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేయండి. అమ్మను చూశానని ఎవరైతే నాకు చెప్తారో వాళ్ళు నాతో సమానులు. సకల భోగాలు నాతో సహా అనుభవించవచ్చు. నేను అతన్ని అంతగా ప్రేమిస్తాను. వెళ్ళిరండి. సరేనన్నారు నీలాంగదులు. అక్కడ నుంచి బయలుదేరారు. 6 అంగుళాల తోకతో 3 అంగుళాల కోతిపిల్లల రూపం మార్చుకొని ఆ రాయి మీద నుంచి ఈ రాయి మీదకి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి అలా అలా గెంతుతూ సీతాన్వేషణకి వెళ్లిపోయారు వానర వీరులు. ఆ తర్వాత వెళ్తున్న హనుమని ఆపాడు శ్రీరాముడు. హనుమ, నువ్వు గొప్ప బలశాలివి, సింహమంత పరాక్రమవంతుడివి. నీ పరాక్రమం అంతా వినియోగించి నా సీతను నువ్వే కనిపెట్టాలి. నువ్వే నాకు దిక్కు అని అన్నాడు రాముడు. అక్కడ నుంచి మిడతల దండులాగా బయలుదేరాడు. 4 దిక్కులు తన సేనాన్ని పంపి రామ కార్యాన్ని భుజానెత్తుకున్నాడు సుగ్రీవుడు. అక్కడ కూడా సీతాన్వేషణ జరిపారు. వెతుకుతూ ఉంటే మరో అడవి తగిలింది. అక్కడ చెట్లకి పండ్లు లేవు, పువ్వులు లేవు, ఆఖరికి ఆకులు కూడా లేవు. నదులున్నాయి అక్కడ. అయితే ఆ నదుల్లో చుక్క నీరు లేదు. అన్ని ఎండిపోయి కనిపించాయి. అడుగు పెట్టేందుకు అసహ్యంగా ఉంది ఆ అడవి. అయినా భయం అనేది లేకుండా అందులోకి ప్రవేశించారు వానర వీరులు. ఆ ప్రదేశం అట్లా పాడుపడి ఉండడానికి ఒక కారణం ఉంది. పూర్వం కన్ను మహర్షి అనే ఒక ఋషి ఉండేవాడు. మహా తపోధనుడు అతను. బాగా కోపిష్టి కూడా. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు 16 ఏళ్ల వయసులో హఠాత్తుగా అక్కడ చనిపోయాడు. దానితో ఆ ప్రదేశం మీద చెప్పలేనంత కోపం వచ్చింది అతనికి. దాంతో ఆ ప్రదేశంలోకి ఎవరు రాకుండా, ఎవరు అడుగు పెట్టకుండా ఉండేలా శపించాడు. ఆ శూన్య అరణ్యంలో సీత జాడ కనిపించలేదు ఎవరికి. వెతుకుతూ ఒక పెద్ద అరణ్యంలోకి ప్రవేశించారు. ఈ పక్షులు, జంతువులు, చక్రవాకాలు అన్ని బయటికి రావడం గమనించారు. ఆ తర్వాత మరింత దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించారు. అలా ముందుకు వెళ్తుంటే మంచి పరిమళం తగిలింది వాళ్ళకి. ఇది మాయ కాదు కదా, పాతాల గుహ కాదు కదా అన్న అనుమానాలు రేగాయి. లోపలికి వెళ్దామా వద్దా అని భయపడుతున్నారు అంతా. వెళ్తే దాహం తీర్చుకోవచ్చు. అలానే పళ్ళు, కాయలు కూడా ఉంటాయి. దీని మన ఆకలి తీర్చుకోవచ్చు. కానీ వెళ్తే ప్రమాదమేమో అని అనుకున్నారంతా. అందరూ వెనకడుగు వేశారు. అప్పుడే హనుమ కలిగించుకున్నాడు. ఎవ్వరు భయపడని అవసరం లేదు. లోపలికి వెళ్దాం పదండి. లోపల మంచినీరు ఉండే ఉంటాయి. దానికి కారణం తడిసిన పక్షులు ఇందులో నుంచి రావడమే. ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకోవచ్చు అని ముందుకు నడిచాడు హనుమ. హనుమని అనుసరించారు అంతా. దాని లోపలికి వెళ్ళగానే అందరికి ఆకలి దాహాలు ఎక్కువయ్యాయి. ఇంకా ఒక్కసారిగా వెలుతురు కనిపించింది అందరికి. ఆ ప్రదేశంలో పెద్ద వనం కనిపించింది. ఆ వనంలో ఎన్నో రకరకాల చెట్లు ఉన్నాయి. కాకపోతే ఆ చెట్లు అన్ని బంగారంతో చేసినవి. అగ్నిహోత్రంలా దగదగా మెరిచిపోతున్నాయి. ఆ చెట్లకి పండ్లు అన్ని ఉన్నాయి. అవి కూడా బంగారంతో చేసినవే. ఎంతో వింతగా, చిత్రంగా ఉన్నాయి. అవి చూడగానే ఆకలి దెబ్బలు అన్ని పోయాయి వానరులకి. అంతలోనే వయస్సు మళ్ళిన ఒక తపస్సు చేస్తూ ఉన్న స్త్రీ కనిపించింది అందరికి. ధ్యానంలో ఉంది ఆమె. ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. ఆమెను చూసి భయపడ్డారు. అప్పుడే హనుమ ధైర్యంతో ముందుకు నడిచాడు. చేతులు జోడించి నమస్కరించాడు. తల్లి, మీరెవరు? ఈ బిలము, ఈ బంగారము ఇదంతా ఏమిటి అని అడిగాడు. సమాధానంగా కళ్ళు తెరిచి చూసింది ఆమె. ఆమె 2 కళ్ళు 2 సూర్యబింబాల్లా ఉన్నాయి. కొట్టొచ్చినట్టుగా ఉంది ఆ వెలుగు. ఆ వెలుగును తట్టుకోలేకపోయాడు హనుమంతుడు. కళ్ళకు చేతుల్ని అడ్డుగా పెట్టుకున్నాడు. ఇదంతా మయుడు ప్రభావమా? కళ్ళ నుంచి చేతులను తొలగించాడు హనుమంతుడు. అప్పుడు అవును, మయుడు దానహోతముడు, మహా మాయావి. ఈ బంగారు వనాలు, అడవి అంతా అతను తయారు చేసిందే. దానవుల విశ్వకర్మ మయుడు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మను మెప్పించాడు. వరం పొందాడు. ఎన్నో శిల్ప శాస్త్రాలను సాధించాడు. ఈ వనం, ఈ భవనం అంతా తను శాస్త్రం వల్లనే సాధించాడు. కొంతకాలం సుఖంగా గడిపాడు ఇక్కడ. తర్వాత హేమ అనే ఒక అప్సరసను ప్రేమించాడు. కానీ
కానీ అది దేవేంద్రుడికి సుముఖంగా లేకుండా పోయింది. దాంతో అతని వజ్రాయుధం ప్రయత్నించి మయుణ్ణి వధించాడు. ఆఖరి క్షణంలో హేమను పిలిచి ఈ బంగారు భవనాన్ని వనాన్ని అన్ని తనకి అప్పగించి కళ్ళు మూశాడు మయుడు అని చెప్పింది తాపసి. అయితే ఈమె అప్సరస హేమన అని అనుమానించాడు హనుమంతుడు. కాదన్నట్టు నవ్వింది తాపసి. చెప్పిందిలా, నా పేరు స్వయం ప్రభ, నేను మేరు సావర్ణి కుమార్తెను. హేమన ప్రియసకి నాకు ఎన్నో శక్తులను ప్రసాదించి ఈ బంగారు అడవిని కాపాడమన్నది. కాపాడుతున్నాను అలాగా అన్నట్టు చేతులు జోడించాడు హనుమ. ఇంతకీ మీరెవరు? ఇక్కడికి మీరెందుకు వచ్చారు? ఎవరికి అంతు చిక్కని ఈ బంగారు అడవిని మీరెలా కనిపెట్టారు? అడిగింది స్వయం ప్రభ. చెప్పేందుకు ఆసక్తి చూపుతూ సాటి వానర వీరులను చూశాడు హనుమ. ఆకలి వల్ల అందరూ దీనంగా కనిపించారు అంతా. అప్పుడు స్వయం ప్రభ అందరి ఆకలి దప్పికలను గుర్తించింది. ఇలా అనింది, ముందు మీరందరూ ఈ పానీయాలు తాగి పళ్ళు పలహారాలు భుజించి ఆ తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. స్వయం ప్రభ అన్నదే ఆలస్యం. దుంపలు పళ్ళు పానీయాలు తాగారు, తృప్తి చెందారు. మీ గురించి ఇప్పుడు చెప్పండి అని అడిగింది స్వయం ప్రభ. అప్పుడు హనుమ జరిగిందంతా చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు అన్నాడిలా హనుమ, తల్లి మహారాజు సుగ్రీవుడు పెట్టిన గడువు ముగిసింది. ఈ బిలం నుంచి బయటకు వెళ్ళాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో. గడువు పూర్తయినా అప్పచెప్పిన పనిని పూర్తి చేసుకుని వెళ్తే రాజు క్షమిస్తాడు. అందుకని మేము ఇక్కడ నుంచి బయటపడేలా దారి మీరే చూపించాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బయటపడడం అసాధ్యం. అయితే మీరంతా ఒక మహాకార్యాన్ని సాధించాలి కాబట్టి నా తపా ప్రభావంతో మీ అందరినీ ఈ బిలం నుంచి బయటకు పంపిస్తాను. ముందు మీరంతా కళ్ళు మూసుకోండి ఆజ్ఞాపించింది స్వయం ప్రభ. ఆనందంగా కళ్ళు మూసుకున్నారంతా. కళ్ళు తెరిచి చూశారు వానరులు. బిలం బయట ఉన్నారంతా. దానికి ఎంతగానో సంతోషించారు అందరూ. ఆనందం పట్టలేక అరిచి గోల గోల చేశారు. ఇది మహాసముద్రం, మీకంతా శుభమే జరుగుతుంది, ఉంటాను అని అన్నది స్వయం ప్రభ. ఆ తర్వాత వానరులు అందరూ మహాసముద్రాన్ని చూశారు. ఎంతో పెద్దగా అంతు లేకుండా ఉంది. భయంకరంగా ఉంది ఆ సముద్రం. కెరటాలతో గర్జిస్తూ గోలగా ఉంది. దాన్ని చూస్తూ అంతా విచారిస్తూ కూర్చున్నారు. మనమంతా మదాన భేద దండోపాయాలలో మూడోది ప్రయోగించాడు హనుమ. చాకచక్యంగా మాట్లాడాడు. భేదోపాయం ఫలించింది. తగ్గారు వానరులు. సుగ్రీవుని గొప్పతనాన్ని ఒప్పుకున్నారు. తర్వాత దండోపాయాన్ని ప్రయోగించాడు హనుమ. అంగదుడిని నిలదీశాడు. అంగద, బలం లేని వాడితో విరోధం తెచ్చుకుని బలవంతుడు బతకగలడు, కానీ బలం కలిగిన వాడితో విరోధం తెచ్చుకుని బలహీనుడు బతకలేడు. ఆత్మరక్షణ కోరే బలహీనుడు బలవంతుడితో పెట్టుకోకూడదు. మీరందరూ అనుకున్నట్టుగా మళ్ళీ వృక్ష బిలంలోకి ప్రవేశించి హాయిగా ఉందాం అనుకోవడం పొరపాటే. సుగ్రీవుడు రాముడు ఎందుకు? లక్ష్మణుడి బాణాలున్నాయి. లక్ష్మణుడి బాణాలు ఆ బిలంలోకి వెళ్తే చాలు ఆ బిలమంతా తుక్కుగా అయిపోతుంది. స్వయం ప్రభ కూడా చేతులెత్తేస్తున్నప్పుడు. అందుకని మీరంతా పిచ్చి పిచ్చి ఆలోచనలో కట్టిపెట్టండి. ఎప్పటికైనా నువ్వే కిష్కిందకు రాజువి. సుగ్రీవుడు నిన్ను రాజుగా చేస్తాడు. లేనిపోని భయాలు వానరుల్లో నింపకు స్నేహం చేశాడు. వారిని వధించాడు. ఇచ్చిన మాట కోసం సుగ్రీవుడు వానర వీరులను అందరినీ 4 దిక్కులా పంపించాడు. దక్షిణ దిక్కుకొచ్చిన వానరులు అక్కడికి ఇలా ఉండిపోయాం. జరిగిన సంఘటనలన్నీ మాటలుగా చెప్పుకుంటున్నారు వానరులు. అవి చెప్పుకుంటుంటేనే అందరికీ భయం ఇంకా పెరిగిపోతూ ఉంది. మేఘాలు ఉరిమినట్టుగా కొండ గుహలు ప్రతిధ్వనించాయి. వింధ్య పర్వతం గృహలో నుంచి గద్దల రాజు సంపాది బయటకు వచ్చాడు. జటాయుకి అతడు అన్న మహాపరాక్రమశాలి. మరణించడానికి సిద్ధంగా ఉన్న వానరులని అంత ఎత్తు నుంచి చూశాడు. ఆహారం దొరికిందని సంబరపడ్డాడు. ఎంతో గట్టిగా ఉన్నారు వానరులు, హాయిగా తినవచ్చు అని అనుకున్నాడు సంపాది. మనసులో మాటను బయటికి అన్నాడు అతను. విన్నాడది అంగదుడు. భయపడ్డాడు. హనుమతో అన్నాడిలా, రాముల కోసం పశువులు పక్షులు పాములు ప్రాణాలు అర్పిస్తున్నాయి. నాడు సీతకు మేలు చేయబోయి గ్రద్దల రాజు జటాయు ప్రాణాలు కోల్పోయాడు. నేడు మనం కోల్పోతున్నాం. ఏదేవైనా జటాయు ధన్యుడు. రావణుడితో యుద్ధం చేసి రాముడు కోసం ప్రాణాలు అర్పించాడు అని అన్నాడు అంగదుడు. విన్నాడు ఆ మాటల్ని సంపాది. మనసు కలిసినట్టుగా అయిపోయింది అతనికి. ఎవరలా మాట్లాడుతున్నది? ఎన్నాళ్ళకి విన్నాను నా తమ్ముడి పేరు. నా తమ్ముడు జటాయు చనిపోయాడా? రావణాసుడికి జటాయుకి యుద్ధం జరిగిందా? ఎక్కడ? ఎప్పుడు? ఎందుకు జరిగిందా యుద్ధం? పెద్ద గొంతుతో ఆవేదనతో అన్నాడు సంపాది. వానరులారా, దయచేసి నన్ను మీ దగ్గరకు తీసుకుని వెళ్ళండి. నా తమ్ముడిని రావణాసుడు అసలు ఎందుకు చంపాడు? ఏమైంది? దశరథుడికి జటాయుకి స్నేహమా? అదెప్పుడు కలిసింది? అడిగాడు సంపాది. తలెత్తి తననే చూస్తున్న వానరులతో అన్నాడు మళ్ళీ ఇలా సంపాది. సూర్యుడి కిరణాలతో నా రెక్కలు కాలిపోయాయి, ఎగరలేను, అందుకే బ్రతిమాలుతున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి. కామెంట్ ఏం చేయాలో తెలుసు కదా. ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా తీసుకొస్తాను. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్ ఇట్ అండ్ షేర్ ది వీడియో.